హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు బియ్యంతో అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ని ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. మన దగ్గర నానబెట్టిన బియ్యం ఉంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ మెజర్మెంట్తో ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. ఈ రేషన్ బియ్యంలో కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇంకొక చెంబు వాటర్ వేసుకొని వీటిని మీకు వీలు కుదిరితే 2 నుంచి 3 గంటలు నానబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 20 మినిట్స్ మాత్రమే నానబెట్టాను. టైం ఉన్నట్టయితే ఎక్కువసేపు నానబెట్టుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి, నాకు ఇలా చిదుపుకుంటే బియ్యం అనేది చిదుగుతున్నాయి. ఇలా నానితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ నేను మిక్సీ పట్టే ముందు ఒక 2 యాలకులను కూడా వేసుకుంటున్నాను. యాలకులు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా మనకి బియ్యం అనేవి లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ మనం పిండి స్ట్రక్చర్ చూపిస్తున్నాను చూడండి, మీకు అంత మెత్తగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే లేదా గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో సేమ్ అదే దాంతో 1 కప్పు వరకు బెల్లం. మీరు ఒకవేళ 1 కప్పు వద్దు అనుకుంటే 1/2 కప్ కంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. మీరు తినే స్వీట్ని బట్టి మీరు బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నేనైతే 1 గ్లాస్ వరకు బెల్లాన్ని వేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ మొత్తం బెల్లంలో కరిగిన తర్వాత ఎక్కడ కూడా చూడండి మనకి బెల్లం అనేది లేదు కదా. ఒక మరుగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని ఈ పిండిలోకి అయితే వేసేసుకోవాలి. చూడండి, ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలోకి ఈ బెల్లం వాటర్ని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏమైనా ఇసుక అలాంటివి ఉంటే ఈ స్ట్రెయినర్లోకి వచ్చేస్తాయండి. కాబట్టి ఖచ్చితంగా వడకెట్టుకొని దీన్ని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత ఇక్కడ నేను మీకు తీసి చూపిస్తున్నాను చూడండి. కొంచెం ఈ పిండి ఇంకా బెల్లం కలిసి కొంచెం నాని ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం చిటికెడు సాల్టు అండ్ అలానే కొంచెం అంతా వంట సోడా అండి. వంట సోడా వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు వంట సోడా అంత హెల్దీ కాదు, వద్దు అనుకుంటే వంట సోడాని స్కిప్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలాంటి ఒక గుంట గరిటె పెట్టుకొని దాన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, గరిటె పైన ఇలా లైన్స్ డ్రా చేస్తే లైన్స్ కనిపించాలన్నమాట. అలాంటి స్ట్రక్చర్లో పిండి అనేది ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక చిన్న ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి. నేనైతే ఇక్కడ నెయ్యినే వేసుకున్నానండి. మీకు ఏది వీలుంటే దాన్ని వేసుకోండి. వేసుకొని ఇప్పుడు మనం గరిటెతో పిండిని వేసుకునేటప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పైనుంచి కింద వరకు అప్పుడు మీరు ఒక గరిటె లేదంటే ఇంకొంచెం వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి చిన్న ప్యాన్ లేనట్టయితే తాలింపు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదండి, దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే దీంట్లో పచ్చి కొబ్బరిని ఇలాగ ఫ్రై చేసుకొని నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, ఎంత చక్కగా కుక్ అయిందో. మనకి హోల్స్ అనేవి వచ్చి మనకి తేనె పట్టు అంటారు కదండి, అలా ఉన్నది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇదే ప్రాసెస్లో ఇంకొంచెం నెయ్యిని వేసుకొని మిగతా వాటిని కూడా చేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నానబెట్టిన బియ్యం ఉంటే 5 నుంచి 10 నిమిషాలు కూడా టైం పట్టదండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మీకు వీలైనట్టయితే ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ని కూడా చూస్తూ ఉండండి. ఛానల్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.